కుర్ర హీరో అంటూ లైట్ తీసుకున్న వాళ్ళందరికీ చావగొట్టి చెవులు మూసేశారు తేజ సజ్జా. ఈ ఏడాది హనుమాన్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవెల్లోనూ ఈ చిత్రం భారీ వసూలను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 350 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించిన సత్తా చాటింది. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హనుమంతు పాత్రలో తేజ సజ్జా ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా సీక్వెల్ గా రాబోతున్న జై హనుమాన్ లో కూడా తేజ సజ్జా పాత్ర కొనసాగనుంది. అయితే తాజాగా తన కొత్త సినిమా గురించి ఓ అప్డేట్ తెలిసింది. తేజ తన తరువాతి సినిమాను కార్తిక్ ఘట్టమనేనితో చేస్తున్నాడు. మాస్ మహారాజా రవితేజతో ఈగల్ సినిమాను తీశాడు కార్తిక్. ఇక ఈ చిత్రానికి మిరాయి అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలో రితికా నాయక్ ను హీరోయిన్ గా తీసుకున్నట్లుగా సమాచారం. ఢిల్లీకి చెందిన ఈ మోడల్ తెలుగులో ఇప్పటి వరకు 2 సినిమాల్లో యాక్ట్ చేసింది. విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమాలో రితికా నాయక్ హీరోయిన్ గా నటించింది. ఇక ఇటీవల వచ్చిన నాని సినిమా హాయ్ నానాలో కూడా ఒక చిన్న పాత్రలో నటించింది. చూడ్డానికి ముచ్చటగా ఉండే రితికా నాయక్ తేజకి జోడీగా సరిపోతుందని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే దీనిపై ఇంకా అధికార ప్రకటన రాలేదు. త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు తేజ సజ్జా జై హనుమాన్ షూటింగ్ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రశాంత్ వర్మ తేజ సజ్జా కాంబోలో వస్తున్న 3వ సినిమా ఇది. అంతకుముందు వీరిద్దరు కలిసి జాంబిరెడ్డి హనుమాన్ సినిమాలకి పనిచేశారు. అయితే జై హనుమాన్ సినిమాకి ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి షూటింగ్ మొదలు పెట్టాలని ప్రశాంత్ వర్మ అనుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో తేజ పాత్ర కంటే హనుమాన్ పాత్ర రోల్ కి ఎక్కువ ప్రాధాన్యం ఉందంటూ ప్రశాంత్ వర్మ ఎప్పటికే చెప్పారు. ఆ పాత్రను ఓ స్టార్ హీరో చేస్తారని కూడా ప్రకటించారు. అయితే అది ఎవరు అనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ షూటింగ్ మొదలయ్యే లోపే తాను కమిట్ అయిన ప్రాజెక్ట్స్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు తేజ సజ్జా.